క్రికెట్ అభిమానుల కళ్ళు ఇప్పుడు కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వైపు తిరిగాయి. సూపర్ 8లో భాగంగా భారత్ వెస్టిండీస్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ అక్షరాల ఒక క్వార్టర్ ఫైనల్ పోరు. ఒకవైపు రికార్డుల మోత మోగించి పరుగుల సునామీ సృష్టించి సింహం వేటకు వెళితే ఎలా ఉంటుందో రుచి చూపించిన గెలుపు గుర్రం టీమిండియా. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలై గాయపడ్డ బెబ్బులిలా రగిలిపోతున్న వెస్టిండీస్. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చావోరేవో తేల్చుకునే పోరు. ఇందులో గెలిచిన వాళ్లు దర్జాగా సెమీస్ దర్వాజా తడతారు. ఓడిన వాళ్లు మూటాముల్లే సర్దుకుని ఇంటికి దారి పడతారు. ఢీ అంటే ఢీ అంటున్న ఈ రెండు పవర్ హౌస్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో అగ్నిపర్వతం బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈడెన్ గార్డెన్ పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, తుది జట్టు మార్పులతో పాటు ఇండియా సరిచేసుకోవాల్సిన అంశాలేంటి, వెస్టిండీస్ జట్టులో ఎవరిని టార్గెట్ చేయాలి అనే విషయాలను ఇప్పుడు చెప్పుకుందాం. ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ మరియు వాతావరణం గురించి మాట్లాడుకుంటే ఇది మొదటి నుంచి బ్యాటర్లకు స్వర్గధామం. బంతి బ్యాట్ మీదకు చాలా అద్భుతంగా వస్తుంది. అవుట్ఫీల్డ్ కూడా మెరుపు వేగంతో ఉంటుంది కాబట్టి బ్యాట్ కి పని చెబితే బౌండరీల వర్షం గ్యారంటీ. అయితే ఈ గ్రౌండ్ లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల రికార్డులను పరిశీలిస్తే ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 14 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు విజయం సాధించగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టు కూడా సరిగ్గా 7 సార్లే గెలుపొందారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఇక్కడ ఇరు జట్లకు విజయావకాశాలు త్రాసులో తూచినట్లు సరిసమానంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఐపీఎల్ లాంటి ఓవరాల్ టీ20 మ్యాచ్ల రికార్డులను చూస్తే మాత్రం లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇప్పటి వరకు మొత్తం 97 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా అందులో మొదట బౌలింగ్ చేసిన జట్టు ఏకంగా 56 సార్లు పైచేయి సాధించి ఇక్కడ చేజింగ్ చేయడం ఎంత సులభమో నిరూపించింది. అదే సమయంలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 40 సార్లు మాత్రమే గెలిచింది. ఈ భారీ శాంపిల్ సైజ్ ఉన్న ఐపీఎల్ రికార్డులన్నీ బేరీజ్ వేసుకుంటే ఈడెన్ గార్డెన్స్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళదే పూర్తి ఆధిపత్యమని స్పష్టంగా అర్థమవుతోంది. రాత్రిపూట మంచు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకపోవడం బ్యాటర్లకు బాగా కలిసి వస్తుంది. అందుకే ఈ పిచ్ పై టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా సరే కళ్లు మూసుకుని ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఇక అభిమానులను కలవరపెడుతున్న వర్షం ముప్పు విషయానికొస్తే వరుణదేవుడు పూర్తిగా కరుణించాడు. మ్యాచ్ రోజు కోల్కతాలో వర్షం పడే సూచనలు ఏమాత్రం లేవు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండనుంది కాబట్టి అభిమానులు వర్షం టెన్షన్ లేకుండా మ్యాచ్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ మ్యాచ్ మార్చి 1వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే విన్నింగ్ కాంబినేషన్ ని అనవసరంగా ఎందుకు మార్చడం అన్నట్లుగా యాజమాన్యం ఆలోచిస్తోంది. జింబాబ్వేపై రికార్డు విజయం సాధించిన అదే జట్టుతో వెస్టిండీస్ పై బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే జట్టులో మార్పులు లేకపోయినా ఆట తీరులో మాత్రం ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటింగ్ విభాగంలో ముఖ్యంగా సంజు శాంసన్ తన తీరు మార్చుకోవాలి. ఓపెనర్ గా మంచి స్టార్ట్ దొరుకుతున్నా దాన్ని భారీ స్కోరుగా మార్చడంలో విఫలమవుతున్నాడు. ఆరంభ శూరత్వం అన్నట్లుగా కాసేపు మెరిసి అనవసరమైన షాట్లకు వెళ్లి చేజేతిలా వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ పద్ధతి మార్చుకుని క్రీజులో పాతుకుపోతే విండీస్ బౌలర్లకు చుక్కలు గ్యారంటీ. ఇక మిగిలిన బ్యాటర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి వాళ్లు క్రీజులో నిలబడితే టీమిండియా స్కోరు బోర్డును ఆపడం ఏ బౌలర్ తరం కాదు. కానీ మన బ్యాటర్లు ఈ మధ్య కాలంలో క్వాలిటీ స్పిన్ కు, స్లోయర్ బాల్స్ కు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే అసలు సమస్య అంతా బౌలింగ్ విభాగంలోనే దాగి ఉంది. జింబాబ్వే లాంటి చిన్న జట్టుపైనే మన బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీయలేక చతికిలపడ్డారు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లాంటి వరల్డ్ క్లాస్ పేసర్లు పవర్ ప్లేలో చేతులెత్తేయడం టీమిండియాకు ఒక వార్నింగ్ సైన్. మన వాళ్లు ఆరంభంలో వికెట్లు తీయకపోగా మధ్య ఓవర్లలో కూడా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. అందుకే జింబాబ్వే లాంటి చిన్న జట్టు కూడా మన వాళ్లను మధ్య ఓవర్లలో ఉతికి ఆరేసింది. స్పిన్నర్లు కూడా ఎందుకో ప్రమాదకరంగా కనపడ్డం లేదు. స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి పరిస్థితి కొద్దిగా గాడి తప్పింది. టోర్నీ ఆరంభంలో ప్రత్యర్థులకు వణుకు పుట్టించిన వరుణ్ గత 2 మ్యాచ్లుగా లై తప్పి తీవ్రమైన ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అతడి కాన్ఫిడెన్స్ లెవెల్ సమాంతం పడిపోయాయి. ఇది జట్టుకు చాలా పెద్ద డేంజర్ బెల్. మరోవైపు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో కుంగ్ఫూ పాండ్యాలా రెచ్చిపోతున్నా బౌలింగ్ లో మాత్రం ఆ పాత ఫైర్ ఏమాత్రం కనిపించడం లేదు. కత్తికి ఒకవైపే పదును ఉన్నట్లు బౌలింగ్ లో హార్దిక్ తేలిపోతున్నాడు. ఇక శివన్ దుబే బౌలింగ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు గోల్డెన్ ఆర్మ్ అనిపించుకున్న దుబే జింబాబ్వే మ్యాచ్లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకుని తుప్పు పట్టిన ఇనుపరాడ్లా మారిపోయాడు. అతడి చెత్త బౌలింగ్ చూసి విశ్లేషకులు, అభిమానులు నిర్ఘాంతపోయారు. నాకౌట్ మ్యాచ్లో దూబేకు బంతి ఇస్తే చేతులారా మ్యాచ్ని ప్రత్యర్థికి గిఫ్ట్గా ఇచ్చినట్లే అని గుర్తుంచుకోవాలని చాలా మంది దూబేపై సెటైర్లు విసురుతున్నారు. ఈ విమర్శలకు దూబే ఎలా సమాధానమిస్తాడో చూడాలి. పైన చెప్పిన ఆటగాళ్లు ఆయా విభాగాల్లో గాడిలో పడితే ఎలాంటి ప్రత్యర్థిని అయినా షెడ్డుకు పంపించే కెపాసిటీ ఇండియాకుందే.
ఇక వెస్టిండీస్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే బాంబుల గోదాంలా ఉంటుంది. చాలా మంది విండీస్ బ్యాటర్లు ఈ టోర్నీలో అద్భుత ఫామ్ లో ఉన్నారు. షిమ్రాన్ హిట్మేయర్, రోమాన్ పవల్, రూదర్ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, షై హోప్, జాసన్ హోల్డర్ లాంటి కండబలమున్న హిట్టర్ల బ్యాట్కు బంతి దొరికితే దాన్ని స్టేడియం బయట వెతుక్కోవాల్సిందే. వీళ్లను కట్టడి చేయాలంటే మన బౌలర్లు పక్కా యార్కర్లు, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయాలి. ఏమాత్రం రూమ్ ఇచ్చినా మన గెలుపు అవకాశాలు నెమ్మదిగా ఆవిరవుతాయి. అలాగే వాళ్ళ స్పిన్ విభాగంలో గుడకేష్ మోటీ, రోస్టన్ చేజ్, అఖిల్ హోసేన్లు అత్యంత ప్రమాదకరంగా మారారు. దీనికి తోడు వెస్టిండీస్ జట్టులో మంచి ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఈడెన్ గార్డెన్స్ పిచ్పై వీళ్ల స్పిన్ వలలో పడకుండా మన బ్యాటర్లు చాలా నేర్పుగా, అప్రమత్తంగా ఆడాలి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వాళ్ల స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటామన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి మన బౌలింగ్ లోపాలను సరిదిద్దుకుని వెస్టిండీస్ బలాలపై సరైన ప్రణాళికలతో దెబ్బ కొడితే సెమీస్ టికెట్ మన జేబులో ఉన్నట్లే.